తొలి రోజు తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా జరిగింది. జనవరి 2కి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. 15 నుంచి 20 రోజులు సభ నిర్వహించాలని బీఆర్ఎస్ బీజేపీ పట్టుబట్టగా వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అవసరం మేరకు మరోసారి బీఏసీ నిర్వహించనున్నారు. ఇక సభలో మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి సీఎం రేవంత్ రెడ్డి నమస్కరించడం ఆసక్తికరంగా మారింది. మొదటి రోజు తెలంగాణ అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యేలు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, లక్ష్మారెడ్డిల మృతికి సభ సంతాపం తెలిపింది. 2 గంటల పాటు 0 అవర్కు స్పీకర్ అవకాశం ఇవ్వగా పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలు లేవనెత్తారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు 3-4 అంశాలు లేవనెత్తగా ఒక్కరే ఎక్కువ అంశాలు మాట్లాడడం వల్ల మిగతా ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం రావడం లేదు అని, ఒక్కొక్కరు ఒక్కో అంశంపై మాత్రమే మాట్లాడాలి అని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సభ ప్రారంభం కంటే 2 నిమిషాల ముందే మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది. బయట ఉప్పు నిప్పుగా ఉండే ఇద్దరు నేతలు ఇలా ఎదురెదురుగా ఉండి నమస్కరించుకోవడం సభలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జాతీయ గీతాలాపన తర్వాత సభ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేల సంతాప సమయంలో కేసీఆర్ సభలో ఉండకుండా వెళ్లడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రశ్నించవలసిన నేత కేవలం 3 నిమిషాలు మాత్రమే సభలో ఉండటాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ గారు ఈ ఒక్కరోజు మొక్కుబడిగా వచ్చేది కాదు, మీరు తప్పకుండా చర్చల్లో పాల్గొనాలి. మా గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మార్చులు, పవర్ ప్రాజెక్టు కూడా ఇలా వాటర్ మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ 10 ఏళ్ల పాలనకు, మా 2 ఏళ్ల ప్రజాప్రభుత్వానికి ఇలా మీరు చర్చలకు సిద్ధంగా అండి. సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్ని రోజులు సభ నడపాలి అనే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ, బీఆర్ఎస్ కనీసం 15 నుంచి 20 రోజుల పాటు సభ నడపాలి అని కోరగా వారం రోజుల పాటు సభ నడుపుతాము అని అధికార పక్షం తెలిపింది. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రులు, ప్రభుత్వ విప్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సభకు ప్రతి సభ్యుడు హాజరు కావాలి అని, ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేలా సిద్ధంగా ఉండాలి అని ఆదేశించారు సీఎం. సభ్యుల హాజరుపై ఎప్పటికప్పుడు నివేదిక అందుతుందని, ఎవరైనా సభకు హాజరు కాకపోతే చర్యలు తప్పవు అని హెచ్చరించారట సీఎం. సభ వాయిదా అనంతరం పాత అసెంబ్లీ మరమ్మతుల పనులు పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే బడ్జెట్ సెషన్ నాటికి మరమ్మతుల పనులు పూర్తి కావాలి అని, నెక్స్ట్ సెషన్లో కౌన్సిల్ ఇక్కడి నుంచే నిర్వహించేలా చూడాలి అని చైర్మన్ ను కోరారు సీఎం. ఇక శాసనసభ లాబీల్లో సైతం పలు సూచనలు చేశారు సీఎం. పార్లమెంటు సెంట్రల్ హాల్ తరహాలో ఓపెన్ ఏరియా ఉండేలా మార్పులు చేయాలి అని సూచించారు.